ఈ జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ఆశీస్సులను మనస్ఫూర్తిగా అందజేస్తున్నాను. నిజానికి ఇవన్నీ కూడా నాకేమీ అవసరం లేదు. ఈ ఆర్భాటాలు, ఇలా పూజలు, సత్కారాలు ఇవేవి కూడా నాకు అవసరం లేదు. అయితే మీ నుంచి నేను ఆశించేది ఒకటే. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మీ మనస్సును అర్పితం చేయండి. ఇప్పుడు గడిపేటువంటి జీవనానికి, తర్వాత మార్పు వచ్చే జీవనానికి ఏ విధంగా ఎదుగుదల కనిపిస్తుందో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అని చెప్పి మీకు అందరికీ కూడా గతంలో చెప్పి ఉన్నాను, నా ప్రచురణలో కూడా తెలియజేసి ఉన్నాను. మనస్సును అర్పితం చేసి మనస్సును ఉన్నత స్థానానికి తీసుకెళ్తే అది ఆ స్థానాన్ని నేను కోరుకుంటాను. ఇవన్నీ కూడా బాహ్యపరమైనటువంటివి. ఇవి జరిగినా జరగకపోయినా మనకు నష్టమో లాభమో అటువంటివి కనిపించవు. అయితే ఒక మార్గదర్శకుడిగా, ఒక గురువుగా ఈ స్థానంలో నేను ఎప్పుడూ కోరుకుంటున్నది ఒకటే, ఈ దారిలో పయనించడానికి ప్రయత్నించండి. అయితే ఈ దారిలో పయనించే ముందు కొన్ని రహస్యాలు కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో రోజువారీ బతుకు అలవాటు బ్రతుకుగా మారకుండా కాసంత ప్రత్యేకత కలిగినటువంటి బ్రతుకుగా బ్రతకాలి మానవ జన్మలో అనేటువంటిది ప్రధాన ఆశయంగా తీసుకున్నట్లయితే, ఈరోజు సమాజంలో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా అనేక రకమైనటువంటి శారీరక, మానసిక, సాంఘిక అనేకమైనటువంటి రుగ్మతలతో తల్లడిల్లుతూ ఉన్నాయి. మరి ఎందుకోసం అలాంటి స్థితిలో, అలాంటి ఊబిలో మనం పడిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఒక్కసారి మానవత దృక్పథంతో, మానవ విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వంతో, వికసించినటువంటి వ్యక్తిత్వంతో కొద్దిగా కానీ మనం ఆలోచించినట్లయితే మనకి బోధపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే అందరిలాగా ఏదో పురాణాలు లేకపోతే ఇంకొక విషయాన్ని గురించి చర్చించటమో అలా కాకుండా నా మార్గం అంతా కూడా స్పష్టంగా వాస్తవికతకు చాలా దగ్గరగా, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, అందులో మనం ఏ స్థానంలో ఉన్నాం, ఇంకా ఎక్కడికి చేరవలసినటువంటి గమ్యస్థానం ఏది, ఇవన్నీ కూడా వాస్తవికంగా నా ప్రచురణలో కూడా ఇదివరకే నేను చర్చించున్నాను. ఏదో మూఢభక్తిగా, ఏదో మూఢాచారాలతో, ఏదో అక్కడుంది ఇక్కడుంది అనే కంటే ముందుగా అసలు ఏమిటి ఇది, సృష్టికర్తని ప్రశ్నించే ముందు మన జీవి అంటే శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను, ఈ శరీరం ప్రాణం ఎలా ఉంది, ఎలా వెళుతుంది, ఎలా వస్తుంది అని దాన్ని ప్రశ్నించగలిగితే మనం సృష్టికర్త గురించి వాటి సమాధానాలు తర్వాత మనంతటా మనకే తెలుస్తాయి. అయితే ముందు మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా గమ్యం ఏమిటి, నా ప్రయాణం ఎటువైపు కొనసాగాలి, నేను చివరికి ఎక్కడికి చేరుకోవాలి అన్నటువంటిది, ఆ ప్రయాణంలోనే ఈ ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత చాలా ఉందని చెప్పి నేను గతంలో కూడా చాలాసార్లు పలు ప్రసంగాల్లో కూడా విన్నవించి ఉంటాను. అయితే నిజానికి మనం అలవాటు బ్రతుకుగా ఏదైతే చేస్తున్నామో ఇదే నా జీవిత గమ్యం, ఇదే నా జీవిత లక్ష్యం. ఇక ఇలా గడిచిపోతుంటే మానవ జీవితానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి దాన్ని తెలుసుకోవటం ఎలా? ఏదో పుట్టటం, ఏదో పెరుగుతున్నాం, ఏదో చనిపోతున్నాం, మరి ఇంతేనా మానవ సమాజం యొక్క విలువ, ఆ వ్యక్తిత్వం, ఈ ప్రవర్తన, ఇవన్నీ కూడా ఇంతేనా? ఇక నిజమైనటువంటి ఆధ్యాత్మికత అన్నది మనం తెలుసుకోవటం ఎలా, ఎవరి ద్వారా తెలుసుకోగలుగుతాం అనేటువంటి నేపథ్యంలో అనేక రకాల గురువులను వెతుక్కోవటం, ఒక్కొక్క గమ్యంలో వెళ్ళడం, రకరకాల ప్రాంతాల్లో రకరకాల వ్యక్తులు, రకరకాల వాస్తవం. ద ఎనర్జీ ఎంబడీడ్ మ్యాటర్, that matter is in three forms: solid, liquid, gaseous states. That in turn converts to bioplasmic matter. That bioplasmic matter leads to bio. There starts the life. ఈ సత్యాన్ని మనం పరిశోధించినట్లయితే, దానిని అనాలిసిస్ చేసినట్లయితే మనకి జీవి ఆవిర్భావం ఎక్కడ జరుగుతుంది,
మరి ఆ జీవి ఆవిర్భావానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి సోర్స్ ఎక్కడ, మరి ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వవ్యాపితమైనటువంటి ఆ ఎనర్జీ మ్యాటర్గా మార్పు చెందటం, తర్వాత ఘన ద్రవ వాయు పదార్థాలుగా ఉండటం, అందులో నుంచి సమ్మిళితమైనటువంటి బయోప్లాస్మిక్ మ్యాటర్ రూపంలో అక్కడ బయోకి మనకు అవకాశం కనబడుతుంది. మరి తదనంతర మార్పుల్లో ఎనర్జీ మ్యాటర్గా మారిన తర్వాత గెలాక్సీస్గా, రకరకాలైనటువంటి ప్లానెటరీ మ్యాటర్గా ప్లానెట్స్ ఇవన్నీ ఏర్పడుతూ చివరికి వాతావరణం అనుకూలించినటువంటి భూమి మీద మాత్రమే ఆక్సిజన్ రావడం చేత అక్కడ లైఫ్కి అవకాశం మనకు లభించింది. మరి ఆటంలో ఉన్నటువంటి ఎనర్జీ, కేంద్రకంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఇక్కడ కూడా జీవ పదార్థంలో డిఎన్ఏ రూపంలో ఉంటుందని మనం గమనించాలి. పరిశీలించిన తర్వాత ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. మనకు లైఫ్ అంతా కూడా డిఎన్ఏలోనే ఉంటుంది. మరి అటువంటిది ఈ విశ్వ ఆత్మ సంబంధించినటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపం ప్రతి జీవిలో కూడా ఉంటుంది. అది కూడా చాలా సూక్ష్మాతి రూపంలో ఉంటుందనేది కూడా మనం గమనించగలగాలి. మరి అటువంటి సూక్ష్మాతి రూపంలో విశ్వశక్తి మనం కలిగి ఉన్నాము మరి ఈ శరీరంలో అంటే దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి దాన్ని గుర్తించకపోతే అలవాటు బ్రతుకుగా మారి అదేవిధంగా మామూలు మనం ఎలా సంఘ జీవనం గడుపుతున్నామో, ఏదో పుట్టడం, ఏదో పెరగడం, తర్వాత పెళ్లి చేసుకోవటం, తర్వాత పిల్లల్ని కనటం, వారికి ఆస్తిపాస్తులను పంచిపెట్టడం అయిపోయింది. చాలా బిజీగా ఉన్నాను, టైం అంతా లేదు, జీవితకాలం అంతా పూర్తయిపోయింది, ఇక నా పని నేను చూసుకుంటున్నాను, మీకు బాధ్యతలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఎక్కడికో వచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మనం సాధించింది ఏమిటి ఇక్కడికి వచ్చిన తర్వాత? వాస్తవికంగా ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేటి సమాజంలో అనేక రకమైనటువంటి మానసిక రుగ్మతులు ఉన్నాయి, శారీరక రుగ్మతులు ఉన్నాయి. మరి ఇవన్నిటికీ కారణం ఏమిటి? మరి అటువంటి విశ్వ ఆత్మ యొక్క సూక్ష్మ పరిధిలో ఉన్నటువంటి ఆ శక్తి ప్రతి శరీరంలో దాగి ఉంది అంటే మరి ఇటువంటి వాటికి మనం ఏ విధంగా లోనవుతున్నాం? కాబట్టి ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ జీవాత్మని ఆత్మ దిశగా ప్రయాణం సాగించాలి. మరి గతంలో శాస్త్రీయ పరిశీలనలో కూడా చూసినట్లయితే ఒక పదార్థం రెండు ప్లేసుల్లో ఉండటానికి అవకాశం లేదు. ఒక పదార్థం ఎక్కడుంటే ఇంకొక చోట ఆ పదార్థం ఉండడానికి అవకాశం లేదు. మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 states ఆర్ 2 places అట్ ఏ టైం. మరి సైన్స్ అలా చెప్తుంది. అంటే ఒక పదార్థం ఒక చోటనే ఉండాలి, దాని ఎగ్జిస్టెన్స్ ఒక చోటనే ఉండాలి. మరి ఆధ్యాత్మికతలో చూసామంటే గతంలో ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోనికి ఆత్మ వెడుతుంది, దాన్ని ఇంకొక శరీరంలోనికి ప్రవేశించటం లేదు పరకాయ ప్రవేశం అనో రకరకాల పేర్లతో చెప్పి ఉన్నారు. అంటే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఆ ప్రాణమో ఆత్మ జీవమో ఏదో వెళ్ళిపోయినప్పుడు ఇది మరణ స్థితిలో ఉండాలి. మరి ఇక్కడ ఏమీ ఉండకూడదు. అక్కడ ఆ బాడీలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నార్మల్గా ఉండాలి. మరి అక్కడ కూడా 2 విధానాలు ఉండడానికి అవకాశం లేదు. 2 చోట్ల ఒక పదార్థం కానివ్వండి, ఒక ఆత్మ కానివ్వండి, జీవాత్మ కానివ్వండి, ఏది కానీ ఉండడానికి అవకాశం లేదు. మరి సైన్స్ ఇలా చెప్తుంది, ఆధ్యాత్మికత అలా చెప్తుంది. మరి ఇక్కడ ప్రాక్టికల్గా మీ కళ్ళ ముందున్నటువంటి సత్యాన్ని మీరు గమనిస్తే ఏది వాస్తవికత అన్నది తెలుస్తుంది. మరి సైన్స్ దీనికి సమాధానం చెప్తుందా, మరి ఆధ్యాత్మికత దీనికి సమాధానం చెప్తుందా, అసలు ఇది ఏమిటి అన్నటువంటిది ఆశ్చర్యంగానూ ఉంటుంది. మరి ఈవేళ మీ కళ్ళ ముందు నార్మల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ధ్యానంలో కూర్చోగానే నేను ఇక్కడికి రావటం జరిగింది. మరి ఇదే సమయంలో నాగపూర్లోను, అటు విజయవాడ, నేను ప్రాక్టికల్గా ఉంటున్న చోట, అలాగే హైదరాబాద్లో, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఒకేసారి నేను రకరకాల దీంట్లో మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇది ఎలా సాధ్యమవుతుందో ఒకసారి గమనించండి. ఇది ఏ పురాణాలు చెప్పేదో లేదు, గత సైంటిస్టులు కనుక్కొని పుస్తకాల్లో రాసి వెళ్ళిపోయినటువంటివో అవన్నీ ఏమీ కాదు. మీ కళ్ళ ముందు వాస్తవికంగా ఈ టైంలో మీరు ఇక్కడ కూర్చునే చూస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి. మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 different places అన్నాం. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? అలాగే పరకాయ ప్రవేశం అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి నా ఆత్మ ఈ శరీరంలో ఉంది అని అనుకుంటే, మరి నేను అక్కడ జీవంగానే ఉన్నానే, నేను మాట్లాడుతూనే ఉన్నానే అక్కడ. మరి అక్కడ ఇక్కడ 2 ప్రదేశాల్లోనే జరుగుతుంది. మరి నాగ్పూర్లో ఎవరు ఉంటున్నారు, మరి హైదరాబాద్లో ఎవరు ఉంటున్నారు? అక్కడ మాట్లాడుతున్నాను నేను సజీవంగా, నేను అక్కడ మాట్లాడుతున్నాను డైరెక్ట్గా. మరి ఇక్కడ మీడియంగా మాట్లాడడం జరుగుతుంది. మరి ఇక్కడ సైన్స్ ఏమో మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 places అంటుంది. అక్కడేమో ఆధ్యాత్మికతలో ఒక చోట ఆత్మ ఇంకొక చోటకు వెళితే ఇక్కడ ఇది మరణం సంభవించాల్సిందే. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది?
మరి నా ఆత్మ ఇక్కడికి వచ్చినుంటే నేను అక్కడ ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. సరే, ఇతనికి ఆత్మ ఉంది కదా, మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నా ఆత్మ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుందని అనుకుంటే ఇతనికి ఆత్మ ఉంది, ఇతనికి మైండ్ ఉంది, ఇతనికి ఇంట్యూజన్ ఉంది, ఇతనికి నాలెడ్జ్ ఉంది, ఇతనికి మెమరీ ఉంది, ఇతనికి కొంత భాషా పరిజ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా మరి ఎక్కడికి వెళ్ళాయి? ఇప్పుడు కంప్లీట్గా నేను మాట్లాడుతున్నాను, నా చేష్టలు, నా బిహేవియర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా కంప్లీట్గా ఇందులో పొందుపరుచుకొని మీ ముందు నేను ఇలా ప్రత్యక్షంగా మాట్లాడగలుగుతున్నాను. మరి ఎలా జరుగుతుంది ఇది? ఇతనికి సంబంధించినటువంటి మెమరీ ఏమైనట్లు? ఇటు శాస్త్రీయంగా అయినా సరే, ఆధ్యాత్మికంగా అయినా సరే మీరు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కాబట్టి ఎవరో చెప్పిందో కాదు, ఏదో పుస్తకంలో చదివిందో కాదు, ఏదో పురాణాల్లో వినిందో కాదు, లేదు ఏ అమ్మమ్మలో తాతయ్యలు చెప్పిన కథలో కాదు, కళ్ళ ముందు చూస్తున్నటువంటి వాస్తవికత. మరి దీన్ని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఆధ్యాత్మికతలో ఆత్మ యొక్క రోల్, దాని ప్రాముఖ్యత ఏమిటి, అది దాని ద్వారా మనం ఏమి చేయించవచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు బోధపడడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో కూడా చాలామంది ఇలాంటి ప్రశ్నలే అడిగారు, మరి ఏ విధంగా సాధ్యమవుతుంది, మరి అక్కడ ఇక్కడ ఒకే చోట ఉంటున్నారు కదా. ఇది కాకుండా ఇంకా కొన్ని కూడా జరుగుతున్నాయి. మరి ఈ టైంలో ధ్యానంలో ఉన్న వాళ్ళకి నేరుగా వెళ్ళి కనబడుతున్నాను, కొన్ని ప్రశ్నలకు సలహాల రూపంలో వాళ్ళకి అందిస్తూ ఉన్నాను. అలాగే రకరకాల ప్రదేశాలలో నన్ను చూడగలుగుతున్నారు కూడా. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది? ఇదేదో నా గురించి నేను గొప్పలు చెప్పుకోవటం లేదు, నేను నా మాటల్ని మిమ్మల్ని ఆలోచించమంటున్నాను. ఏదో నా గురించి గొప్ప చెప్పుకొని నేను అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, మాయలు మంత్రాలు ఇవన్నీ కాదు. వాస్తవికంగా ఇది ఎలా జరుగుతుందో గమనించమంటున్నాను. ఇందులో దాగి ఉన్నటువంటి నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో చూడమంటున్నాను. మరి గతంలో ఎప్పుడూ మనకు జరగలేదు, మరి భవిష్యత్తులో ఇలాంటిది రాదని కూడా నేను చెప్తున్నాను. మరి ఈ విధంగా మన కళ్ళ ముందు ఈ పీరియడ్లో, ఈ టైంలో, ఈ స్థలంలో ఇలాంటిది జరుగుతూ ఉంది అంటే మనం కొంతైనా ఆలోచించాలి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఇది ఎలా జరుగుతుంది, ఈ విధమైనటువంటి ప్రాసెస్ గల కారణాలు ఏమిటి, దీనికి ఎవరు ఎలిజిబిలిటీ? గతంలో కూడా చాలామంది అడిగారు. మరి ఈ మీడియం కాన్సెప్ట్ అన్నది గతంలో ఎక్కడా కూడా మనకి ఎక్కడ చరిత్రలో కూడా కనిపించదు, కేవలం ఆధ్యాత్మికతలో పరకాయ ప్రవేశం వరకే వచ్చింది. మరి ఇక్కడేమో మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 డిఫరెంట్ స్టేట్స్, 2 డిఫరెంట్ ప్లేసెస్ అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే గతంలో ఎక్కడా కూడా జరగలేదని చెప్పాలి. మరి వాస్తవంగా ఇది కథ కాదు కదా, ఏదో మనం చూసినటువంటి సినిమా మెమరీ కాదు కదా, కథ కాదు, మెమరీ కాదు, అనుకున్నటువంటిది ఏది కాదు. ఇప్పుడు కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది ఎలా జరుగుతుంది? అసలు మార్గం ఒకటే, ముందు మనకు ఒక మానసిక స్థిరత్వం అన్నది ఏర్పడాలి. ఆ మానసిక స్థిరత్వం ఏర్పడితే ధ్యాన మార్గంలో కానీ ప్రయాణించగలిగితే ఖచ్చితంగా దీని యొక్క జవాబులు మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది అతీతమైనది మాత్రం కాదు. జీవితంలో ప్రతి ఒక్కటి అనుకుంటారు, ఈ నవరంధ్రాల తోలు తిత్తి చాలా వృధా, వేస్ట్, ఈ జీవితం ఎలాగో గడిచిపోయింది, ఇది నాకు వద్దు, అయిపోయింది నా జీవితం అనేసి చాలామంది అనుకుంటూ ఉంటాం. ఇది ఏదైతే మనం వేస్ట్ బాడీ అని అనుకుంటున్నామో, ఏది సాధించాలన్న ఆధ్యాత్మికతలో శరీరం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. మరి ఈ శరీరం లేదు అంటే మరి ఈ పంచేంద్రియాలకు సంబంధించినటువంటి సెన్సోరియంగా మారి తర్వాత ఉన్నత స్థితి చేరుకుంటే తప్పిస్తే మనం ఇలాంటి ఈ ఆత్మతో జరిపేటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా దివ్య శక్తితో జరిపేటువంటి కార్యక్రమం కానీ మనం చూడడానికి కానీ అనుభవించడానికి కానీ సాధ్యం కాదు. మరి శరీరం యొక్క ప్రాముఖ్యత ఎంతో మీరు గమనించాలి. ఏమిది ఇది పనికిరానటువంటి శరీరం అని మనం అనుకుంటాం. అయితే మానవ జన్మలో శరీరం యొక్క ప్రాముఖ్యత ఎంతంటే, నిజమైన ఆధ్యాత్మిక మెట్టు మనం చూడాలి అంటే ఖచ్చితంగా ఈ శరీరం అనేది మనకు అవసరం. మరి ఈ సెన్సెస్ అవసరం, దాన్ని దాటి వెళ్ళాలి. అందుకే ముందస్తు దశలో మనంగాన కాన్సన్ట్రేషన్ చేస్తూ, అందుకే యోగా, ధ్యానం ఈ రెండు అవసరం. యోగా ధ్యానతో కలిసి ప్రయాణం సాగిస్తే యోగం జరుగుతుంది. యోగా వేరు, యోగం వేరు. యోగా అంటే మనం చేస్తున్నటువంటిది, యోగం అంటే కలయిక. మరి యోగా, ధ్యానం ఈ రెండు జరిగితే యోగానికి అది పునాది ఏర్పడుతుంది. మరి అలాంటి నేపథ్యంలో మనం ముందుగా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నాం. ఏదో తదేకంగా ఒక చుక్క పెట్టుకునో లేదు ఒక ఫోటో ఉంచుకునో మన యొక్క థాట్స్ అన్నీ కూడా దాని మీదకు మరల్చే విధంగా మనం చేస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? జనరల్గా ఈ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఒక పాయింట్లోకి మనం తీసుకొస్తున్నాం. దాన్ని కేవలం కాన్సన్ట్రేషనే అంటాం. దీనికి ముందు జరగాల్సినటువంటి క్రియలు చాలా ఉన్నాయి. మరి డైరెక్ట్గా కూర్చొని మెడిటేషన్ అంటే కుదరదు. అందుకే ముందు శారీరకంగా కొంత మనం దానికి పనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే యోగ సాధన అవసరం.
ఎందుకోసం అంటే ముందుగా మనకు రాకెట్ టేకాఫ్ అయి వెళ్ళాలి అంటే ముందుగా దానికి ఒక లాంచ్ ప్యాడ్, దానికి తగినటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలి. అప్పుడే అది టేకాఫ్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే ఇక్కడ కూడా యోగ సాధన ద్వారా మనం ఏదైనా కొంత శరీరాన్ని ఉంచి మన కండిషన్లోకి, మన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే తర్వాత స్టార్ట్ అవుతున్నది ప్రాణాయామం. మరి ఈ కంట్రోల్డ్ బ్రీతింగ్లో మనం సాధించేది ఏమిటి? ఎనర్జీని మనం డెవలప్ చేసుకుంటున్నాం. అయితే ఈవేళ చూస్తే నాకెవరూ లేరు, నాకెవరు అవసరం లేదు కూడా. మరి ఎవరి కోసం ఇదంతా చేయాలి? ఇంత శక్తి అంతా కూడా ఎవరి కోసం వినియోగించాలి? నాకంటూ ఏమీ లేదు. దాదాపు 65 సంవత్సరాలు గడిపేశాను. తదనంతరంగా అనేక ధ్యాన కార్యక్రమాల్లో అమితమైనటువంటి శక్తిని సంపాదించి ఇదంతా కూడా ఎవరికి ఇవ్వాలి? మరి ఇటువంటి ఖచ్చితంగా ఉండి తీరాలి. మరి మనకి మోడర్న్ మెడికల్ సైన్సెస్ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనో ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రహాల మీద ఉపగ్రహాలను ప్రవేశపెట్టే స్థాయికి మనం ఎదిగినా కానీ మనమేంటి అని మాత్రం మనం మర్చిపోతున్నాం. టెక్నాలజీ పెరుగుతుంది, సాంకేతికత పెరుగుతుంది, అన్నిట్లో మనం ముందంజలో ఉన్నామని అనుకుంటూనే మనల్ని మనం దహించుకుంటూ కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉన్నామన్నది వాస్తవం. మరి మనశ్శాంతి మనకుందా? మనమే ప్రశ్నించుకోవాలి. ఇది ఎవరి కోసమో, పక్క వాళ్ళ కోసం కాదు. మనం ధ్యానం చేస్తే పక్క వాళ్ళు బెనిఫిట్ అవుతారో, లేకపోతే వాళ్ళు ధ్యానం చేస్తే మనం బెనిఫిట్ అవుతామో అన్నది కేవలం హాస్యాస్పదం అవుతుంది. మరి మనల్ని మనం నిజంగా ప్రశ్నించుకోవాలి. నిజంగా నేను సంతోషంగా ఉన్నానా? మానసిక ప్రశాంతతతో ఉన్నానా? మరి హూ యామ్ ఐ? ఫ్రమ్ వేర్ ఐ కేమ్, వేర్ ఐ హ్యావ్ టు గో, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ టు బి పర్ఫార్మ్డ్ హియర్? ఇవన్నీగానో మనం ప్రశ్నించుకున్నట్లయితే మనిషిలో మార్పు అన్నది సాధ్యమవుతుంది. అందుకే అప్పుడే ఈ లోపల ఉన్నటువంటి జీవాత్మ అంతరాత్మ స్థాయికి చేరుకుంటుంది. మరి అటువంటి అంతరాత్మ ఆత్మగా ప్రయాణం సాగించాలి అంటే ధ్యానం అవసరం. ధ్యానం లేనిదే ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ విశ్వ ఆత్మ యొక్క ఉనికి అలాగే ఉండిపోవడానికి అవకాశం ఉంది. మరి ఈ విధంగా కానీ ఆ ప్రస్థానాన్ని కొనసాగించితే అంచెలంచెలుగా ఎదగడాన్నే మనం ప్రస్థానం అని చెప్తున్నాం. మరి ఆ విధమైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించగలిగితే అప్పుడు నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏమిటి, మానవ యొక్క విలువ ఏమిటి, మనిషి యొక్క ఉనికి ఇక్కడ ఏమిటి, ఎంతవరకు అనేది మనం చెప్తున్నాం. అయితే ఈవేళ మనం చూసామంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో. అది కనిపెడితే సృష్టి రహస్యాలు మనకు తెలిసిపోతాయి. ఎలా జీవి ఆవిర్భావం అయింది, దీనికి గల ప్రధాన కారణాలు ఏమిటి, సమస్త సృష్టిని కూడా మనం కంట్రోల్ చేయగలిగేటువంటి స్థితికి మనం వస్తాం అని చెప్పి కూడా మనం అనుకుంటూ ఉన్నాం. ఇది సాధ్యమయ్యే పనా? మరి సైన్స్ ఒక్క దారిలో వెళ్ళిపోతే సాధ్యమవుతుందా? సృష్టి రహస్యాలు తెలుస్తాయా? అందుకే ఆధ్యాత్మికత సైన్సు మిళితం చేస్తే తప్పిస్తే ఇలాంటి వాస్తవాలు తెలియడానికి అవకాశం లేదు. నాణ్యానికి ఇరువైపులా రెండు పార్శ్వాల, ఒకవైపు సైన్స్, ఒకవైపు ఆధ్యాత్మికత సంవిధానం చేయక తప్పదు. చేస్తేనే మనకి అంతిమ రిజల్ట్స్ ఫ్రూట్ఫుల్గా పరిపూర్ణంగా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. మరి ఇన్ని వాస్తవాలు మనకు తెలిసిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఎలా జరుగుతుందో ఆలోచించండి. మరి ఇక్కడ ఏదో మూఢనమ్మకాలు కాదు, ఏదో పూజలు మంత్రాలు కాదు, కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఇది ఏమిటి అసలు? ఇది గానో ప్రశ్నించుకోగలిగితే మనలో మనస్సు ఉన్నత స్థితికి వెళ్ళడానికి దోహదపడుతుంది. అలాగే ఒక్కొక్క అంచెలుగా ఎక్కి వెళుతూ ఉంటే చివరికి మనం ఒక పరిపూర్ణ మానవుడిగా బ్రతుకు సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఈవేళ ఈ జన్మదిన వేడుకల్లో ఇవన్నీ కూడా అవసరం లేనటువంటివి, ఏదో మీ వేళ తృప్తి కోసం లేదో కొంతమంది అభిమానంగా చేయాలి అని చెబుతున్నారే తప్పిస్తే నిజంగా ఈ పొలమాలలో పూజా కార్యక్రమాల్లో కాదు. మనస్సును ఇవ్వండి, ఆ మనస్సుని ఇవ్వండి. ఫలానా దారి ఎక్కడుందో నేను తీసుకెళ్తాను, మనశ్శాంతిగా ఉన్నటువంటి మార్గానికి ప్రయాణం కండి. అంతేకాని జీవితం ఒక్కసారే వస్తుంది. ఇట్ ఈస్ వెరీ షార్ట్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ స్మార్ట్. చాలా తక్కువ కాలంలో జీవితం ముగిసిపోతుంది. మనం అలా పుట్టడం, పెరగడం, కొద్ది కాలం ఉద్యోగం చేయటమో, వ్యాపారం చేయటమో, ఎప్పుడో ఒక ఫైన్ మార్నింగ్ మనం వదిలి వెళ్ళిపోక తప్పదు. మరి ఇన్ని వాస్తవాలు తెలిసినటువంటి మనిషి మనల్ని మనం ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు? ఒక్క సెకండ్ ఆగి అసలు ఏమిటి, నేనేం చేస్తున్నాను, నేను ఎవరిని, దేనికోసం వచ్చాను, అసలు మరి ఆధ్యాత్మికత అంటున్నాం, సృష్టి అంటున్నాం, సైన్స్ అంటున్నాం, ఏమిటి ఇదంతా కూడా అని మనకి ఈ జ్ఞానం పెరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. అందుకోసంగానే ఈ 2 సంస్థల్ని కూడా స్థాపించి వాటి ద్వారా కొంతవరకైనా ఈ ప్రజల్లో ఈ విజ్ఞానాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సమాజ స్థాపన మానసికంగా, సాంఘికంగా, అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి ఉద్దేశంతోనే
ఈ 2 ట్రస్టులను కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు కొంత ఊరట కలిగించాలనేటువంటిదే నా అభిప్రాయం కూడా. మరి ఇన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత నిర్ణయించుకోవాల్సింది మీరే. ఎంతవరకు మనం చేయగలం, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఈ ప్రయాణంలో మన యొక్క స్థానం ఎక్కడుంది, మరి దాన్ని ఉన్నత దశకి తీసుకెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈవేళ మీకు ప్రశ్నల రూపంలో వదిలిపెడుతున్నాను. మీరు ప్రశ్నించుకోకపోతే ఇలాగే ఈ అలవాటు జీవితం ఇలాగే గడిచిపోయి ఒకరోజు మనం వెళ్ళిపోక తప్పదు. అయితే ఇక్కడ ఉన్నంత కాలంలో సార్థకత చెందించుకుంటూ మనశ్శాంతిగా కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళి మనం వికసించినటువంటి వ్యక్తిత్వం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అదే మీకు కూడా చెప్తున్నాను. మరి ఇన్ని ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవాల్సింది. మరి దీనికి మార్గం ఎటు అంటే మనకు ధ్యాన ప్రస్థానాలు ఉన్నాయి. సామూహిక ధ్యానం చేయమంటున్నాను. మామూలుగా ధ్యానం చేయడానికి సామూహిక ధ్యానాలు చేయడానికి చాలా తేడా ఉంది. అందుకే సామూహిక ధ్యానంలో మిమ్మల్ని పార్టిసిపేట్ చేయమంటున్నాను. ఈ ప్రాణాయామ చేయమంటున్నాను. మొదట్లో చాలా కష్టంగానే ఉంటుంది. మనం చేయాలంటే మనకు రోజువారీ అలవాటు జీవితంలో చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ జీవన శైలి, జీవన విధానం, ఈ లైఫ్ స్టైల్ మారాలి అంటే కాసింత ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఒక చిన్న గింజ మనం నాటామని అనుకుందాం. అది బయట రావాలి అంటే భూమిని సైతం బద్దలు కొట్టుకొని బయటకు రావాలి. మరి ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి గమనించండి. మనకు అండం విడుదలవుతుంది. మరి అండంగానే ఉండిపోతే, ఫర్టిలైజ్ కాకపోతే పిండం ఏర్పడడానికి అవకాశం ఉందా? అందులో బ్రహ్మాండం కనిపించడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి అండం అట్లాగే ఉంచడానికి ప్రయత్నించద్దు. మరి ఇక్కడ కూడా మనకి అక్కడ ఎగ్జాంపుల్లో లాగానే జీవాత్మ, విశ్వాత్మకు సంబంధించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తి ఇక్కడ దాగి ఉంది. దాన్ని అట్లాగే వదిలేస్తే అట్లాగే వెళ్ళిపోతుంది. మరి దాన్ని ఫర్టిలైజ్ చేయండి, తర్వాత పిండంగా మార్చండి, బ్రహ్మాండంగా సాగించడానికి ప్రయత్నించండి. అందులో భాగమే మనకు ధ్యాన ప్రస్థానాలుగా మనం చెప్తూ ఉన్నాం. అందుకే అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం కానీ కల్టివేట్ చేయగలిగితే దెర్ ఈజ్ అన్ ఇండీడ్ ఎలిమెంట్ ఆఫ్ డివైన్ సీడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ అండ్ హ్యావ్ టు నర్చర్ అండ్ నౌరిష్ టు రీచ్ దట్ స్టేట్. కాబట్టి ధ్యానం అన్నది దీనికి సానుకూలతగా ఈ మార్పు చెందడానికి మనకి పనికొస్తుంది అని చెప్పి నేను గట్టిగా నమ్మాను. దాన్ని ఆచరించి చూపిస్తున్నాను. నేను ఒకటి చేస్తూ మిమ్మల్ని ఒకటి చేయమంటే దానికి వ్యాలిడిటీ ఉండదు. అందుకే నేను ఏది చేశానో, ఏది ఆచరిస్తున్నానో అందుకే ముందుగా నేనే మీకు చూపిస్తున్నాను. అందుకే దీన్ని ఆచరించండి అని చెప్తున్నాను. ఈ మార్గంలో పయనించండి అని చెప్తున్నాను. మరి ఇంతమందిలో ఏ కొంతమంది అయినా కొద్దిగా మార్పు వస్తూ ఈ మార్గంలో ప్రయాణించడానికి కానీ ప్రయత్నిస్తే అప్పుడు నిజంగా మీరు నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవపదమైనటువంటి కానుకలుగా స్వీకరించడానికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉంటాను. మరి కావాల్సిందల్లా కూడా మీ మనస్సు. సో ఈవేళ ఇక్కడ వచ్చి ఈ ఘనంగా ఈ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ మీకు ఈ కొంత జ్ఞానాన్ని అందించడానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆ జ్ఞానాన్ని మీకు అందించాలని ఆనందిస్తూ ఇక సెలవు తీసుకుంటాను.